ఇందుకే అలంకార ప్రియ విష్ణువు అంటారు. అది ఈ వీడియోలో మీకు నిరూపిస్తూ చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే నిన్నటి వీడియోలో మీరు స్వామివారికి అభిషేక దృశ్యాన్ని మీరు వీక్షించారు. ఇక్కడ చిన్న బిట్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. అభిషేకం పూర్తయిన తర్వాత శ్రీవారిని అలంకరించిన తర్వాత చూడటానికి 2 కళ్ళు సరిపోలేదండి. అంత అందంగా అయితే ఉన్నారు. అభిషేకం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత ఉదయం నిత్య పూజ ఎలా అయితే ఆ సమయంలో నూతన వస్త్రాన్ని సమర్పించి హారతిచ్చి ఇక్కడ దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత స్వామివారికి అలంకరణ అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత భీష్మ ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామాలు యుక్తంగా అలాగే స్వామి యొక్క నామాలతో తులసి అర్చన కార్యక్రమం అనేది జరిగింది. తులసి అర్చన ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీరు వీక్షించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరు అందరూ కూడా పొందుతారని ఈ వీడియో మీకు అందిస్తూ ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే స్వామివారి దీపాల కాంతుల్లో అభిషేకం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత నిజ రూపంలో దర్శనమిస్తూ ఉన్నారు స్వామివారు. అలాగే మీరు గమనించే ఉంటారు, ఇప్పుడు ఇదే వీడియోని చూస్తూ ఉండండి. స్వామివారి రూపం ఇప్పుడు ఎలా ఉందో చూడండి. తర్వాత అలంకారం చేసిన తర్వాత కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. స్వామివారు ఇక్కడ చూస్తూ ఉంటుంటే కనుక మనకి చిన్న బాలుడి రూపంలో దర్శనమిస్తూ ఉన్నారు. అంటే 16 లోపు 15-16 లోపు ఉన్న పిల్లలు ఎలా అయితే ఉంటారో ఆ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క భుజాలు కానీ అవన్నీ కూడా మనకు అలా కనపడుతూ ఉన్నారు. ఆ తర్వాత స్వామివారి అలంకారం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ స్వామివారు 25-30 ఏళ్ల కుర్రవాళ్ళలాగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. స్వామివారిలో ఈ రూప సౌందర్యం అలాంటి సౌందర్య ప్రియుడు వెంకటేశ్వర స్వామి. అందుకే విష్ణుమూర్తికి అలంకారాలు ఏది చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని అని చెప్తారు. అది ఈ పేరు స్వామివారికి ఏదో పెట్టారులే అనుకున్నాము, కానీ అది నిరూపిస్తూ స్వామి ఈ రూపంలో మనకి దర్శనమిస్తూ చూడండి. ఆజానబాహుడు అరవింద దళాయనాక్షుడు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారు వస్త్రాలంకరణ చేసుకుని అప్పుడు దాకా కూడా అలా చిన్న పిల్లోళ్ళలాగా మనకు అప్పుడు దాకా కనిపించిన స్వామి ఒకేసారి లోకాన్ని ఏలేటి ఒక మహారాజు డీవితో నుంచున్నట్లుగా అనిపించారు. చూడండి, ఆ నుంచోటం భంగిమ కానీ ఆ భుజాలు కానీ చూడండి ఎంత రాజసంగా స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారో చూడండి. అలాగే స్వామివారి యొక్క చిరునవ్వు అలాగే స్పష్టంగా గడపడుతూ ఉన్నది. ఆ యొక్క స్వామివారి యొక్క చేతులకు ఉన్న ఆ యొక్క బంగారపు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వజ్రాలతో కూడినవి, అవి దగదగా మెరుస్తూ మనకి దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు. నిజమైన బంగారం వల్లేనే ఉందండి అదంతా కూడా. చూడండి, లైట్ వేసినా కూడా చూడండి పసుపు వస్త్రాల్లో అప్పుడే కళ్యాణం పూర్తయి స్వామి ఆ యొక్క మంగళకరమైన పసుపు వస్త్రాలను కట్టుకొని అలా నుంచున్నారా అన్నట్లుగా మనందరికీ కూడా దర్శనం ఇవ్వటానికి నుంచున్నారా అన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. స్వామి దర్శనం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి. స్వామి 2 దీపాలు అలాగే ఆ యొక్క మాల చూడండి, అప్పుడే కళ్యాణానికి సిద్ధమవుతున్న స్వామిగా అలాగే కళ్యాణం పూర్తయి అలసిపోయిన మూర్తిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. స్వామి అసలు అలంకారం ఏ అలంకారం చేసినా కూడా నేను ఇప్పటికీ కూడా 5 సార్లు మార్చి ఉంటాను. 5-6 సార్లు, 6 సార్లు మార్చిన 5 సార్లు మార్చిన ఆ రూపమేనండి. సాక్షాత్తు ఆ యొక్క తిరుమల వైకుంఠంలో నారాయణుడు ఎలా ఉన్నారో తిరుమలలో అదేవిధంగా మన శాంతి నిలయంలో కూడా వచ్చి నుంచున్నారా అన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది ఒక్కసారి. అలా ఇప్పుడు అలంకారం తీసేలోపు చాలా బాగుంటారు. అలంకారం తీసేస్తున్నాము అనగా 2 రోజుల ముందు నుండి కూడా స్వామికి ఎంత చిరాకుగా కనపడతారు. అంటే మనకి చూపులకు అలా అనిపిస్తారు. ఎప్పుడైతే అలంకారం చేసిన ఒక వారం మాత్రం ఏదో కొత్తగా ఎప్పుడు చూస్తామా తిరుమలలో అంటారు చూడండి, బయటికి రాగానే మళ్ళీ ఎప్పుడు చూడాలా, దర్శనం ఎప్పుడు అవుతుందా అని మనం
ఆతృత పడతామో, ఆతృతగా ఎదురు చూస్తామో, అదే విధంగా స్వామి ఇక్కడ మనకి అలా కనపడుతూ ఉన్నారు. అయితే నాకు నిన్న అలంకారం చేశా కదండీ! ఇవాళ అసలు ఎప్పుడొద్దామా స్వామి దగ్గర, ఎప్పుడు కూర్చుందామా అన్నట్లుగానే అనిపించిందండి. అసలు చాలా అలంకారం అయితే చాలా బాగా కుదిరింది. అది మన చేతుల్లో ఏముండదో స్వామి చేయించేసుకుంటారు. నిన్నండి అంతకుముందు 2, 3 గంటలు పట్టేదండి అలంకారం. నిన్న గంట అంటే గంటలో అలంకారం చేసేసానండి. అది ఆయన చేయించుకోవాలి అనుకుంటే గంటలో చేయించుకుంటారు. ఎప్పుడు కూడా 2, 3 గంటలు ఖచ్చితంగా పడుతుందండి అలంకారానికి. కానీ నిన్న మాత్రం స్వామి చేయించుకోవాలనుకున్నాడేమో ఈ అలంకారం, వెమ్మటే అయిపోయిందండి. అలాగే ఈ యొక్క వస్త్రం అనేది గోదా రంగనాథుల యొక్క కళ్యాణంలో రంగనాథ స్వామి వారికి పెట్టిన వస్త్రం అండి అది. అదేమో గోదా అమ్మవారి చేతుల మీదుగా వచ్చిన వస్త్రం అనుకునేమో కానీ, ఆ యొక్క వస్త్రాన్ని కట్టుకోవటానికి స్వామి తొందరగా అలంకారాన్ని చేయించుకున్నారా అన్నట్లుగా అనిపించింది. చూడండి, కనకాంబర మాలలు, అలాగే ఆ యొక్క చామంతి పూల మాలతో స్వామి దగదగా మెరిసిపోతూ ఆ దీపాల కాంతుల్లో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. తర్వాత స్వామివారికి సహస్రనామార్చన అనే కార్యక్రమాన్ని 100 వరహాలు అంటారు. ఆ వరహాలతో చక్కగా ఒక్కొక్క పువ్వును తుంచి అలా స్వామికి సమర్పిస్తూ ఆ యొక్క సహస్రనామార్చన తులసి దళార్చనతో నిన్న భీష్మ ఏకాదశి రోజు యొక్క కార్యక్రమం జరగడం, ఆ స్వామివారికి అలంకరణ ఇంత అద్భుతంగా రావటం కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే నిన్నటి రోజున నేను చెప్పా కదండి, భీష్మ ఏకాదశి రోజు స్వామివారి యొక్క శంకుస్థాపన జరిగింది అని, అంటే ఫస్ట్ రాయి పెట్టి మొదలు పెట్టామని. అయితే అది తిథుల ప్రకారం అని నేను చెప్పింది. తిథుల ప్రకారం అయితే ఆ రోజు అయితే జరిగింది. అలాగే ఆ స్వామివారి యొక్క అసలు జరిగింది ఏంటంటే ఫిబ్రవరిలో, పోయిన సంవత్సరం అయితే ఫిబ్రవరి నెలలో వచ్చింది. కాకపోతే ఈసారి ముందే రావటం, ఈ యొక్క ఉత్సవాన్ని జరిపించుకోవటం చాలా ఆనందాన్ని కలిగించింది. స్వామివారు ఈ విధంగా మన శాంతి నిలయంలో నిలిచి మనందరికి కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క లీలలు అద్భుతం. అవి ఎలా చూపిస్తారనేది, ఎలా చేస్తారనేది వారి ఇష్టం అది. కానీ స్వామి ఎన్నో రోజుల కలను ఇట్లా చిటికలో తీర్చేసినట్లుగా మీ యొక్క కష్టాలన్నీ కూడా తీర్చాలని స్వామిని కోరుకుంటూ, స్వామివారికి కర్పూర జీవమంగళ నీరాజనాలను అయితే ఇక్కడ ఇస్తూ ఉన్నాము. మీకు అర్థమైంది కదండి ఈ వీడియో. అలంకార ప్రియ విష్ణువు అని ఎందుకు అంటారో మీరే చూశారు ప్రాక్టికల్గా. ముందు అలంకారం చేయకముందు మీకు పెట్టాను, అలంకారం చేసిన తర్వాత పెట్టాను. మీరు చూసి ఈ వీడియోని చివరి వరకు చూసి మీరు తప్పకుండా కామెంట్ చేయండి. నేను చెప్పింది ఆ మాట నిజమా కాదా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి, నేను చూస్తాను. ఈ విధంగా స్వామివారికి భీష్మ ఏకాదశి రోజు జరిగిన అలంకార దర్శనం, అలాగే స్వామివారి కర్పూర మంగళ నీరాజనాలతో ఈ యొక్క కార్యక్రమం ముగిసింది. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.